ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 క్యామియోలు అయితే ఈ నగరానికి ఏమైంది 2 సినిమాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో రేపు ఈ నగరానికి ఏమైందో వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి టాలీవుడ్ తెలుగు ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి ఇది ఒక ఫీస్ట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ నగరానికి ఏమైంది అనేది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ మన అందరికీ తెలుసు. సో ఆ సినిమా అనేది ఎన్నో రికార్డులను అయితే క్రియేట్ చేసింది. చాలా మందికి చాలా దగ్గరగా ఉండే సినిమా అది. ఒక 4 ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క జీవితం గురించి, అరే మన జీవితాలే ఈ సినిమాలో తీశారు కదరా అనుకునే అంత కళ్ళకు కట్టినట్టు చూపించారు తరుణ్ భాస్కర్ గారు 2017లోనే. ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయ్యింది. ఈ సినిమా మీద చాలా మంది రీ రిలీజ్ లో కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ అయితే సెట్ చేశారు మన తెలుగు ప్రజలందరూ. ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్ ఈ నగరానికి ఏమైంది, ఎంత కలెక్ట్ చేసిందో దానికంటే 2 రెట్లు ఈ రీ రిలీజ్ ద్వారా కలెక్ట్ చేసింది. సో సినిమా పల్స్ అనేది అలా ఉంటుంది. పెద్ద కంటెంట్ కాదు, పెద్ద హీరోలు కాదు. ఫస్ట్ సినిమా విశ్వక్ సేన్ గారిది, అక్కడ ఉన్న వాళ్ళందరూ డెబ్యూట్సే. తరుణ్ భాస్కర్ గారు కూడా ఒక్క ఫిలిం ఓల్డ్ పెళ్లి చూపులు తీసి సినిమా తీశారు. సో ఇటువంటి ఫ్రెష్ కంటెంట్ని అప్పట్లోనే ప్రజెంట్ చేసి దాన్ని ఏమంటారు, ఒక యునిక్ స్టాంప్ అనేది ఈ యొక్క సినిమాతో ట్రేడ్ మార్క్ అనేది సెట్ చేస్తారని చెప్పచ్చు. సో ఇటువంటి ఈ నగరానికి ఏమైంది, ఒక సీక్వెల్ ఉంటే ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తారనేదే మనకి ఇప్పుడు నెట్టింట్ అవుతున్న పెద్ద వార్తగా మారింది ఇది దీని గురించి. సో ఈ నగరానికి ఏమైంది 2 అయితే రాబోతోంది. దాంట్లో సాయి సుశాంత్ రెడ్డి ఎవరైతే ఈ నగరానికి ఏమైందిలో కార్తిక్ పాత్ర చేశారో ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ఆయనకున్న ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ పర్పస్ మీద ఈ సినిమా అయితే చెయ్యట్లేదు. ఈ సినిమాలో హిట్ 3లో యాక్ట్ చేసిన ఒక వ్యక్తి అయితే ఈ సినిమాలో కార్తిక్ రోల్ అనేది చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. సో ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఎండింగ్కి వచ్చేస్తోంది. ఆల్మోస్ట్ 80% షూట్ అనేది కూడా అయిపోయిందని కూడా తెలుస్తోంది. దాంతో పాటు అండ్ ఈ యొక్క పెద్ద పెద్ద మహనీయుల క్యామియోలు కూడా ఆ సినిమాలో ఉండబోతున్నాయని కూడా తెలుస్తోంది. ఆ క్యామియోల్లో ఫస్ట్ బాలకృష్ణ గారు, మన జయ బాలయ్య అని కమెంట్స్లో అయితే గుర్తండి. సో జయ బాలయ్య ఫస్ట్ బాలకృష్ణ గారు అయితే ఈ సినిమాలో ఉండబోతున్నారు. అండ్ దాంతోపాటు కింగ్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. కింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ విక్టరీ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గద్దు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద అయితే కమెంట్ చేయండి. సో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అండ్ దాంతోపాటు డైరెక్టర్ మెహర్ నోలాన్, సో మెహర్ రమేష్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. దాంతోపాటు సుజిత్ గారు ఓజీ సినిమా, సాహో సినిమా తీసి ఇప్పుడు నెక్స్ట్ బ్లడీ రోమియో అంటూ నాని గారితో డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో క్యామియో అయితే ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దాంతోపాటు చిరంజీవి గారి క్యామియో అండ్ దాంతోపాటు నాని గారి క్యామియో, విజయ్ దేవరకొండ గారి క్యామియో కూడా ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తుంది. 5 కాదు 10 మంది హీరోలు ఒక చిన్న సినిమా కోసం ముందుకొస్తూ సినిమా ఎదగాలి, సినిమా బాగుపడాలి, సినిమా కోసం మేము ఎప్పుడు ముందుకు వస్తాం అంటూ వీళ్ళ యొక్క గట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా, చాలా ముచ్చటేస్తోంది. అందులో ఫస్ట్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఉండటం, విక్టరీ వెంకటేష్ గారు ఉండటం చాలా పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రికార్డులు చూసి ఎన్నో రికార్డులు సెట్ చేసి ఒక లెజెండరీ యాక్టర్స్ వీళ్ళు. 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ అంటే మనకు గుర్తొచ్చేది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారే. సో ఇటువంటి పెద్ద హీరోలు ఒక హార్ట్ ఫెల్ట్ స్క్రిప్ట్, ఒక మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ కోసం ముందుకొచ్చి ఒక చిన్న హీరోల కోసం వాళ్ళ యొక్క సినిమా బాగుంటుందంటే మేము ఎందుకు ముందుకు రాము అంటూ వస్తున్న బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారికి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. సో వీళ్ళ క్యామియోలు ఇంకెంత వైల్డ్గా ఉండబోతున్నాయి, ఇంకెంత కామెడీగా ఉండబోతున్నాయి, ఇంకెంత ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్ ఇంత వైరల్ అవుతుంది దీని గురించి. అండ్ దాంతోపాటు డైరెక్టర్స్లో కూడా మెహర్ రమేష్ గారు అండ్ సుజిత్ గారు కూడా ఈ యొక్క మూవీలో యాక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. దీని గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటే దట్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.